x, y, z equal to k minus 1, k minus 1 and k for different values of k, we get infinitely many solutions. Is it clear? Now, ఒక్కసారి ప్రాబ్లం చదవండి, నేను ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఫస్ట్ గో త్రూ దట్. For what? Show that 3 equations ఇచ్చారు. minus 2x plus y plus z equal to a, x minus 2y plus z equal to b, x plus y minus 2z equals to c. This system of equations have no solution until and unless a plus b plus c equal to 0, in which case we have an infinitely many solutions. Find the solution if a equal to 1, b equal to 1 and c equal to minus 2. For that, what we take? First, you identified the given system of equations are non-homogeneous. Ichina equations ni non-homogeneous and first select chesam, identify chesam. దాని నుంచి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని పిక్ చేశారు. ఓకే, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని రాశారు. రో ఆపరేషన్స్ యూస్ చేసి ఇకలాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేస్తారు. బోర్డు మీద క్లియర్ చేస్తాం ఆల్రెడీ, సార్ నోట్స్లోనే చూడండి. ఇకలాన్ ఫామ్లోకి వచ్చేసరికి మీకు ఎలా వచ్చింది? 1 minus 2 1 b, 0 minus 3 3 a plus 2b, 0 0 0 a plus b plus c అని వచ్చింది. మీకు దిస్ హ్యావ్ నో సొల్యూషన్ అన్లెస్ a plus b plus c ఈక్వల్ టు 0 అనగానే అర్థమైపోతుంది. క్లియర్గా మ్యాట్రిక్స్ని చూస్తే సపోజ్ ఇఫ్ a plus b plus c ఈక్వల్ టు 0 అయ్యింది అనుకో, వి గెట్ కన్సిస్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అనుకో, ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్, అసలు సొల్యూషన్ ఎగ్జిస్ట్ కాదు. ఓకే, ఇఫ్ a plus b plus c ఈక్వల్స్ టు 0, దెన్ ఓన్లీ ద గివెన్ సిస్టమ్ ఈస్ కన్సిస్టెంట్. అండ్ if it find out the rank of A and rank of augmented matrix and write down in system of equation form. Matrix ni system of equations form lo rasin tarvata rank 2 వచ్చింది, number of unknowns 3 ఉన్నాయి, అంటే r less than n కండిషన్ లోకి వెళ్ళింది. ఎప్పుడు a plus b plus c equal to 0 అయినప్పుడు. అప్పుడు r less than n అవ్వడం వల్ల ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయని మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని వేరియబుల్స్ని ఫిక్స్ చేసుకోవాలి ఆర్బిటరీ వాల్యూస్ కింద అంటానికి, యూ హ్యావ్ టు రైట్ n మైనస్ ఆర్. యూ హ్యావ్ టు టేక్ n మైనస్ ఆర్. n 3 r 2 అయినప్పుడు నీకు ఒక్క వాల్యూ ఫిక్స్ చేయాల్సి వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు ఫిక్స్ వన్ వేరియబుల్ z ఈక్వల్ టు k అని ఫిక్స్ చేసాం. జెడ్ని కేతో ఫిక్స్ చేసాం. ఆల్రెడీ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని నువ్వు ఇలా కన్వర్ట్ చేసావు. ఇకలాన్ ఫామ్లోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫార్మేట్ని లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్లో ఇలా రాసావు. z ఈక్వల్ టు k ఫిక్స్ చేసి ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ y అండ్ x. అయితే ఇక్కడ నీకు y వాల్యూ కావాలి అంటే ఏ ఎంతో తెలియాలి, b ఎంతో తెలియాలి. ఆల్రెడీ ఏబి వాల్యూస్ a1 b1 c-2 అని చెప్పి ఇచ్చారు. వాటిని ఉపయోగించుకుని x y z క్యాలిక్యులేట్ చేస్తే యూ గాట్ xyz ఈక్వల్ టు k-1 k-1 అండ్ 3, a column matrix k-1 k-1 అండ్ k, నాట్ 3 k. ఇప్పుడు k కి నువ్వు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చే కొద్దీ we get infinitely many solutions, isn't it? So like this problem was proved. Is it clear to all? Very good. Next, move to the next interesting problem. Okay? Note చేసుకున్నారా? నేను బోర్డ్ని క్లియర్ చేస్తాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. Find the values of lambda for which the equations
lambda minus 1 into x plus 3 lambda plus 1 into y plus 2 lambda into z equal to 0. Lambda minus 1 into x plus 4 lambda minus 2 into y plus lambda plus 3 into z equal to 0. 2x plus 3 lambda plus 1 into y plus 3 into lambda minus 1 into z equal to 0 are consistent. And find the ratio of x is to y is to z when lambda has the smallest of these values. What happens when lambda has greatest value? Greater of these values. ప్రాబ్లమే ఇంత బోర్డు అంతా ఎక్కిచ్చేసారు మేడం, ఇంకా సొల్యూషన్ ఎక్కడ కడతారు, ఎప్పుడు చేస్తాం బాబాయ్ అనుకుంటున్నారా? చాలా ఈజీ ప్రాబ్లం కాబట్టి మీకు చెప్పడం కోసం ఇంత పెద్దగా రాశాను. ఓకే, ఎలాగో మీరు చేస్తారు కాబట్టి చెప్పాలి. ప్రతి ప్రాబ్లం లాగానే ఇక్కడ కూడా మనల్ని లాంబ్డా కట్టండి అని చెప్పారు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ లాంబ్డా ఫర్ విచ్ ద గివెన్ ఈక్వేషన్స్, ఈ 3 ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అవుతుంది. చదవండి ఒకసారి ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ లాంబ్డా ఫర్ విచ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ find the ratio of x is to y is to z when lambda is the smallest of these values, and what happens when lambda is the greater of these values. ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు యాజ్ యూజువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సెట్ ఆఫ్ ఈక్వేషన్ హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ చూడాలి. మీరు ప్రాబ్లం చూస్తే ఈక్వల్ టు కావతలు అన్ని జీరోస్ ఉన్నాయి. సో దట్ క్లియర్లీ దిస్ ఈజ్ ఎ homogeneous system of linear equations. Okay, homogeneous equations లో only 2 cases ఉంటాయి. r equal to n అంటే నువ్వు తీసుకునే మ్యాట్రిక్స్ ఏని తీసుకుంటావు, ఏకి ర్యాంక్ ఐడెంటిఫై చేస్తావు, దాని నుంచి యూనిక్ సొల్యూషన్ అదే ట్రివియల్ సొల్యూషన్ అన్నది ఫైండ్ అవుట్ చేస్తావు. r లెస్ దాన్ n అయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉంటాయి కాబట్టి ఆ n అని ఫిక్స్ చేస్తావు. ఇక్కడ మనం ఒక మాట వాడాం, ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. మీకు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, హోమోజీనియస్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అయితే దెన్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సింగులర్. ఇప్పుడు నువ్వు ర్యాంక్ కట్టి ప్రాసెస్ క్యాలిక్యులేట్ చేయడం కంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని కన్సిస్టెంట్ అంటున్నారు కాబట్టి మ్యాట్రిక్స్ నుంచి ఏ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అవునా? హోమోజీనియస్ మ్యాట్రిక్స్ కింద రాసి దీని నుంచి ఏ తీస్తారు. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్ కన్సిస్టెంట్ అంటున్నాడు కాబట్టి కన్సిస్టెంట్ అయినప్పుడు లాంబ్డా వాల్యూస్ కట్టమంటున్నారు. అంటే ఏ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి అకార్డింగ్ టు ఇట్స్ ప్రాపర్టీ. ఏ సింగులర్ అవ్వాలంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సింగులర్? డిటర్మినెంట్ ఆఫ్ అ గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 0, ద మ్యాట్రిక్స్ ఈజ్ సింగులర్. సో ఆటోమేటిక్గా డెట్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ నుంచి డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 చేస్తే ఆటోమేటిక్గా డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు
నువ్వు డెట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూ కెన్ ఆల్సో యూజ్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్. ఈ విషయం మనకు తెలుసు. ఈ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసి డిటర్మినెంట్ సింప్లిఫై చేసుకుని చక్కగా లాంబ్డా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మనం చేసే ప్రాసెస్. డెట్ ఏ ఈక్వల్ టు 0 నుంచి we will find out the value of lambda. Okay, next ఇంకా ఏం అడిగాడు, find the ratio of x is to y is to z when lambda has smallest and when lambda has greatest. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఒకటి పెద్ద వాల్యూ అంటే లాంబ్డా వాల్యూ, ఒకటి హైయెస్ట్ వన్, ఒకటి లీస్ట్ వన్ ఉంటాయని తెలుస్తుంది. లీస్ట్ వన్ ఉన్నప్పుడు సొల్యూషన్ ఎలాగా, గ్రేటెస్ట్ ఉన్నప్పుడు దాని కండిషన్ ఎలా ఉంటుంది అన్నది ప్రాబ్లం చేద్దాం. ఓకే, ప్రాబ్లం నోట్ చేసుకున్నారు కదా. నేను రిమైనింగ్ పార్ట్ అంతా తీసి డైరెక్ట్ ఈక్వేషన్ చేస్తాను. సొల్యూషన్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. We can write into the matrix notation. The matrix notation of 1 is given by from this, where A is equal to lambda minus 1, 3 lambda plus 1, 2 lambda, lambda minus 1, 4 lambda minus 2, lambda plus 3. And 2, 3 lambda plus 1, 3 into lambda minus 1. Here A. And x, n is equal to 3, number of unknowns. You already know O is equal to a null matrix 0, 0, 0, 0, 0. Now, isn't it? Now take this A matrix and given the system of equations are consistent, then A is a singular. Then A is singular. Automatically, whenever A is singular, by definition, determinant of A equal to 0. Is it clear? Note చేయండి ఇక్కడ వరకు. నేను డెట్ రాస్తాను బోర్డు మీద. చేస్తారా? Now I'll write the determinant of the given matrix, that A equal to 0. దీన్ని చూసి రాస్తానండి. That A equal to 0 implies lambda minus 1, lambda minus 1, 2, 3 lambda plus 1, 4 lambda plus 2, 3 lambda plus 1, 2 lambda, lambda plus 3, 3 lambda minus 1 equal to 0. So we can simplify this one and we will calculate the determinant. Now apply the row operations R2 minus R1. Then your determinant will become R2 లో చేస్తున్నావు కాబట్టి R1 R3 మొదట వేసేయి. R2 lambda minus 1 minus lambda plus 1 0, 4 lambda plus 2 minus 3 lambda minus 1, that means lambda minus lambda plus 1. Next lambda plus 3 minus 2 lambda,
3 minus lambda r2 plus 2 minus 3 lambda minus 1 lambda equation కట్ కొని రాసామా lambda plus 1 4 lambda minus 2 అమ్మ ప్రాబ్లం ఈక్వేషన్ ఎలా రాసాను చూడండి. దిస్ ఈజ్ నోట్ చేయడం తప్పు చేసినట్టున్నాను, ఒకసారి చూడండి. ఇచ్చిన ప్రాబ్లం ఇలాగే ఇచ్చింది కదా, ఒకసారి చూడండి. lambda minus 1 into x plus 3 lambda plus 1 into y plus 2 lambda into z equal to 0, lambda minus 1 into x plus 4 lambda minus 2 into y plus lambda plus 3 into z equal to 0, 2x plus 3 lambda plus 1 into y plus 3 into lambda minus 1 into z equal to 0. నేను ఇచ్చిన ఈక్వేషన్స్ ఇదే కదా, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇక్కడ నేను ఏమాత్రం ప్లస్ అని పెట్టుంటే ప్లీజ్ చేంజ్ ఇట్. 4 lambda minus 2, లేదా నేను బోర్డు మీద ప్రాబ్లం నోట్ చేసినప్పుడు ఏమైనా బై మిస్టేక్ అట్లా పడిందేమో. ఒక్కసారి ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు దిస్ విల్ బి -2, ఆటోమేటికల్లీ -3. ఓకే, ఇది మీ ప్రాబ్లం. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నోట్ చేసుకున్నారు కదా. నౌ సి, దాని నుంచి ఏ మ్యాట్రిక్స్ రాసి ఏ మ్యాట్రిక్స్ నుంచి మనం డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ డిటర్మినెంట్ ఏ సింగులర్ అవడంతో det A equal to 0. సో applying the row operations we got this one. Now ఇప్పుడు ఈ రెండింటిని చూస్తే we can make it this element to 0. Now apply column operation to C3. C3కి నువ్వు కాలమ్ ఆపరేషన్ ఎలా చేయొచ్చు? C3 plus C2. దెన్ C3లో చేస్తున్నావు కాబట్టి ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ వేసేయి. C3 5 lambda plus 1 0, 3 lambda plus 1 plus 3 lambda minus 3. So you got 6 lambda minus 2. Okay, now take lambda minus 3 ఇక్కడ మనం కామన్ తీసేయచ్చు. నెక్స్ట్ ఎక్స్పాండింగ్ దిస్ డిటర్మినెంట్ we get, or simply expanding lambda minus 3 into lambda minus 1, 5 lambda plus 1, 2, 6 lambda minus 2 equal to 0. దీని నుంచి lambda 3 ను చేసి మల్టిప్లై చేస్తే from this simplify this one. Lambda minus 3 lambda minus 1 into 6 lambda minus 2 minus 2 into 5 lambda plus 1 equals to 0. ఇక్కడ 2 కామన్ మల్టిప్లై చేస్తే 6 lambda square minus 2 lambda minus 6 lambda plus 2 minus 10 lambda minus 2 equal to 0. Lambda minus 3 into 6 lambda square minus 8 minus 16 lambda
lambda into lambda minus 3 into 6 lambda నువ్వు కామన్ తీస్తే 6 into lambda minus 3 అంటే 6 lambda minus 3 whole square equal to 0, which implies lambda equal to 0 or lambda equal to 3. Of course 3 was repeated twice, so lambda equal to 0 and lambda equal to 3. ఇప్పుడు మీరు ఒకసారి ప్రాబ్లమ్ని చూడండి. ఏం అడిగాడు? ఫైండ్ ద values of lambda for which the given equation are consistent. So first part is clear. ఏంటి మీ lambda values? 0 and 3. System of equation consistent అయినప్పుడు lambda value కట్టండి అన్నారు. System of equation consistent అయినప్పుడు lambda values కట్టండి అన్నారు. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాశారు. ఎలాగా? lambda minus 1, 3 lambda plus 1, 2 lambda minus 1, 4 lambda minus 2, lambda plus 3, 2, 3 lambda plus 1, 3 into lambda minus 1. ఇలా మీరు ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేశారు. దెన్ you pick out this one as A. A matrixని సెలెక్ట్ చేసుకున్నాము because the given system is a homogeneous one. And they gave you the given system is consistent అని ఇచ్చాడు. కన్సిస్టెంట్ అని అంటే ఆటోమేటిక్గా ఏ ఈజ్ సింగులర్ అవ్వాలి. ఏ మ్యాట్రిక్స్ సింగులర్ అయితే బై డెఫినిషన్ ఇట్ సెల్ఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ప్రాబ్లమ్ని, జాగ్రత్తగా వినండి. ఇచ్చిన ప్రాబ్లమ్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసిన తర్వాత ప్రాబ్లమ్ కన్సిస్టెంట్ అయినప్పుడు లాంబ్డా వాల్యూస్ కట్టండి అన్నారు. ఎప్పుడైతే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అవుతాయో దెన్ ఏ ఈజ్ సింగులర్ అవుతుంది. ఏ సింగులర్ అవడం అంటే దాని డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. సో బై యూజింగ్ దట్ వన్ దట్ ఏ ఈక్వల్ టు 0 you took the matrix A. Okay, you took the matrix A. By applying row and column operation, you simplified the given determinant as this format. Row and column operations use చేసి మ్యాట్రిక్స్ని సింప్లిఫై చేసావు. ఇక్కడ మీరు రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేయకుండా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసినా కానీ, అంటే డిటర్మినెంట్ ఫార్మాట్ని యూస్ చేసుకుని దిస్ ఎలిమెంట్ ఇంటూ మైనర్ ఆఫ్ దిస్ వన్ మైనస్ దిస్ ఎలిమెంట్ ఇంటూ మైనర్ ఆఫ్ దిస్ వన్ అలా క్యాలిక్యులేట్ చేసినా మీకు ఫైనల్ వాల్యూస్ లాంబ్డా 0 లాంబ్డా 3 అని వస్తుంది. ఇంకా ఈజియెస్ట్ మెథడ్ మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేసి కూడా చేయొచ్చు. అయితే ప్రస్తుతానికి మొదట ఫార్మాట్ నేర్చుకుని తర్వాత క్యాల్సీలోకి వెళ్దాం. నా లాంబ్డా ఈక్వల్ టు 0 లాంబ్డా ఈక్వల్ టు 3 వచ్చింది. ఫస్ట్ పార్ట్ ప్రూవ్ అయింది, అవునా కదా? ఇప్పుడు రిమైనింగ్ ప్రాబ్లం చదవండి ఒకసారి. ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ x is to y is to z when lambda is the smallest value, and what happens if lambda is the greatest value? Which one is smallest one among these? Lambda equal to 0 is the smallest, అవునా? lambda 0 smallest value, lambda equal to 3 greatest value. ఇప్పుడు మీరు ఎలా కడతారు? లాంబ్డా 0 అయ్యింది అంటే మీరు ఏం చేయాలి? ఈ లాంబ్డా ఈక్వల్ టు 0 వాల్యూని నువ్వు ఇందాక మ్యాట్రిక్స్ ఫామ్లో రాసావు చూడు, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని వచ్చిన ఫామ్ని అంటే డిటర్మినెంట్లో రెడ్యూస్ చేసాక వచ్చింది చూడు, దాంట్లో చేసుకుంటే నీకు ఈజీగా టాలీ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది. నేను బోర్డు మీద రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నోట్ చేసుకుంటే ఐ విల్ క్లియర్ ద బోర్డ్. ఓకే, నోట్ చేసుకోండి. ఇక్కడ నుంచి కావాలి మనకి.
lambda is the smallest value. ఇందాక తీసుకున్న ఈక్వేషన్ని 1 అని రీప్లేస్ చేయండి, నెంబరింగ్ ఇవ్వండి. ఇప్పుడు దీంట్లో లాంబ్డా ఈక్వల్ టు 0 అయిందనుకో, మీ మ్యాట్రిక్స్ ఎలా మారుతుంది? ఆల్రెడీ 1 మెన్షన్ చేసావు కదా, 2 ఆర్ సింప్లీ రోమన్ 1, ఇది అక్కడ చెప్పాలి, అవునా? రోమన్ 1, దెన్ 1 becomes lambda equal to 0 పెట్టావనుకో, 0 minus 1 minus 1, 0 plus 1 1, 2 lambda అంటే 0 into next one, second row, minus 1 minus 2 3 2 1, ఇక్కడ ఇది 0 అయితే ఇక్కడ 1, దట్ ఈస్ minus 3 x y z 0 0 0. So from this you can write the equation now, minus x plus y equal to 0, minus x minus 2y plus 3z equal to 0, 2x plus y minus 3z equals to 0. Solving the above equation, general method, ఇక్కడ చూడండి, ఇది అవతలకు వెళ్తే y is equal to x, substitution, ఆటోమేటిక్గా z వాల్యూ వస్తుంది. సో సాల్వింగ్ we get x equal to y equal to z. దీని నుంచి అర్థమవుతుంది x equal to y, దీనిలో సబ్స్టిట్యూట్ చేసి z ఎంత వస్తుంది, సేమ్ y equal to z, so x equal to y equal to z. So what will be your ratio? 1:1:1, 1:1:1. Next, if lambda equal to 3, greater value or greatest value, then I becomes, చూడండి ఇందులో లాంబ్డా ఈక్వల్ టు 3 పెట్టారనుకో, 3 minus 1 2, 3 2s are 6 plus 1 7, 2 3s are 6. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుందో చెప్పండి నాకు ఈ లోపల. 2 8 minus 2, సారీ this is 3 కదా, 3 is 9 plus 1 10, sorry 2 10 6. next one 2 10 6, 3 కదా పెడుతున్నాం. నెక్స్ట్ 2 3 is 9 plus 1 10, 3 into 2 6. ఇప్పుడు నీ ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయి? This implies 2x plus 10y plus 6z equal to 0. So all the equations are identical. 3 equations kuda same. Then all the equations are identical. మనల్ని స్మాలెస్ట్ వాల్యూ ఉన్నప్పుడు, లాంబ్డా వచ్చిన వాల్యూస్లో స్మాలెస్ట్ 1 ఉన్నప్పుడు రేషియో ఎలా ఉంటుంది అంటే x ఈక్వల్ టు y ఈక్వల్ టు z, x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఎలా ఉంటుంది, గ్రేటర్ వాల్యూ అయితే ఎలా ఉంటుంది అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాంబ్డాకి నీకు వచ్చిన వాల్యూస్ 0 and 3 చూడగానే తెలుస్తుంది, 0 is the smallest one.
ఆల్రెడీ మీరు ఇందాక ఇచ్చిన మ్యాట్రిక్స్ని మ్యాట్రిక్స్ నొటేషన్లో రాశారు ల్యాండాలో, అవునా? దాంట్లో lambda equal to 0 పెడితే we get these equations. From this we get x equal to y equal to z. ఇప్పుడు lambda equals to 3, put lambda equals to 3 in the given equations 1, Roman number 1, then we observe that all the equations are identical. అంటే ఇప్పుడు నీకు ఎట్లా వస్తుంది? 2 10 6 0 0 0 0 0 0 ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, 1 క్లియర్? ఒకసారి ప్రాబ్లం మొత్తం క్రాస్ చెక్ చేయండి. విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నోట్ చేసుకున్నాక ప్రాబ్లం అంతా స్టెప్స్ వైజ్ చూడండి. టోటల్ ప్రాబ్లం ఒకే ఒక్క పాయింట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కన్సిస్టెంట్ అని వాళ్ళు ఇవ్వడం వల్ల ఎప్పుడైతే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కన్సిస్టెంట్ అయిందో మ్యాట్రిక్స్ సింగులర్ అయిపోతుంది. ఎప్పుడైతే సింగులర్ అయిందో డిటర్మినెంట్ 0 అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని లాంబ్డా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎప్పుడైతే లాంబ్డా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తారో ఇచ్చిన ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళు ఏం అడిగితే ఆ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసి, అంటే గ్రేటర్ లోయెస్ట్ అన్నప్పుడు కండిషన్స్ ఏమిటి అని వాళ్ళు అడిగారు. సో గ్రేటెస్ట్ అయినప్పుడు ఎలా ఉంది, లోయెస్ట్ అయినప్పుడు ఎలా ఉంది అని బై సబ్స్టిట్యూటింగ్ తెలుస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? గుడ్. నోట్ డౌన్ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు నేను బోర్డు మీద ఒక ప్రాబ్లం రాస్తాను. ఈ ప్రాబ్లం ఎలా చేయాలన్నది మీరు నాకు చెప్పాలి. ఓకే, నోట్ డౌన్. Find for what values of k for which the system of equation equations note down those equations. 3k minus 8 into x plus 3y plus 3z equal to 0. 3x plus 3k minus 8 y plus 3z equal to 0. 3x plus 3y plus 3k minus 8 into z equal to 0 has a non-trivial solution. చెప్పాలి. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఏమి ఇచ్చాను? ఫైండ్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ కే ఫర్ విచ్ అ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ 3k minus 8x plus 3y plus 3z equal to 0. 3x plus 3k minus 8 into y plus 3z equals to 0. 3x plus 3y plus 3k minus 8 into z equals to 0. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ non-trivial solution అవుతుంది. For what values of k? This given one is a non-trivial solution. Yes. First of all, the given system of equations are homogeneous, isn't it? If the given system of equations are non-trivial, then automatically the determinant of the given matrix must be 0. Last problem lo em chesamu, system consistent ayindi ante solution exist ayindi. Consistent avadam ante solution exist ayindi ante emti,
నాన్ ట్రివియల్ సొల్యూషన్ వస్తేనే కన్సిస్టెంట్ అంటాం, అవునా అవునా కదా. సో కన్సిస్టెంట్ కాబట్టి నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా దాని డిటర్మినెంట్ ఏమైపోతుంది, 0. ఓకే, ఈ చిన్న కాన్సెప్ట్ని యూస్ చేసుకుని ఈ ప్రాబ్లం అంతటిని సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ నోట్ డౌన్, ఐ రైట్ డౌన్ ద మ్యాటర్. ఓకే, for a given system of equations have a non-trivial solution, then the determinant of the coefficient matrix is 0. ఇక్కడ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏమవుతుందండి, ఒరిజినల్గా ఏఎక్స్ ఈక్వల్ టు ఓ మన హోమోజీనియస్ ఈక్వేషన్లో మార్చినప్పుడు ఇందులో కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఏ. సో డెట్ ఆఫ్ విచ్ ఇంప్లైస్ డెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ఇది వాళ్ళు ఇచ్చారు. సో ఇచ్చిన ప్రాబ్లం నుంచి మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేస్తే 0కి ఈక్వేట్ చేస్తే మనం ఆటోమేటిక్గా కే వాల్యూస్ వస్తుంది. ఓకే చేద్దాం, ఫస్ట్ నోట్ చేయండి. I'll write down the matrix, determinant matrix. 3k minus 8, 3, 3. కొంచెం దూరంగా రాస్తే బెటర్. 3k minus 8, 3, 3, 3, 3k minus 8. ఇది మన మ్యాట్రిక్స్. Calculate its determinant by applying either row or column operations. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఎంట్రీస్ ఒకటే ఉన్నాయి, మూడిట్లు యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో కామన్గా దాన్ని తీసేస్తే మనకి సింప్లిఫై చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ రాద్దాం, టేక్ ఎనీ వన్ కాలమ్. C1 implies C1 plus C2 plus C3. We got C1 में చేస్తున్నాను 3k minus 8 plus 3 plus 3. This is 6. అంటే 3k minus 2, 3, 3. Same 3 plus 3k minus 8 plus 3. So 3k minus 3 plus 3. అంటే 3k minus 8, 3. 3k minus 2, 3. 3k minus 8 equal to 0. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, ఎస్ 3k minus 2ని కామన్ తీస్తారు. 3k minus 2, 1, 3, 3, 1, 3k minus 8, 3, 1, 3, 3k minus 8 equal to 0. Now simplify it and tell me the value by applying row operations now. చేసి చెప్పండి నాకు. ఏం చేస్తున్నారు, R2 minus R1, R2 minus R3, so that these two will be 0, isn't it? Do it and tell me. చూడండి మీకు ఇదే వాల్యూస్ వచ్చినాయో లేదో. ఏం ఆపరేషన్స్ చేశారు, R2 minus R1, R3 minus R2,
ఒకదాని తర్వాత ఒకటి చేస్తే ఇందులో 3k మైనస్ 11 ఇందులో 3k మైనస్ 11 కామన్ తీస్తే 1 3 3 0 1 0 0 1 1 1 into 1 3 into these two 0 minus 3 and plus 3 into 0. So this implies వచ్చిందా లేదా మీకు? So from this 3k minus 2 equal to 0 or 3k minus 11 equal to 0. K is equal to 2 by 3. K is equal to 11 by 3 is your value. చేస్తారా? మనకు కావాల్సిన వాల్యూస్ k వాల్యూసే కదా ఐడెంటిఫై చేసామా? నౌ గో త్రూ ద ప్రాసెస్ వన్స్. మిమ్మల్ని ప్రాబ్లం ఏమి ఇచ్చాను నేను? ఫైండ్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ k గివెన్ సిస్టమ్ హ్యావ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అని ఇచ్చాను. సో 3 ఈక్వేషన్స్ ఇచ్చి ఆ 3 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఆటోమేటికలీ మ్యాట్రిక్స్ ఈజ్ సింగులర్. So automatically that A is equal to 0. Determinant of A equal to 0 by applying row and column operations, we are reducing and identify the values of K. Is it clear? Note down. ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ మీద ఒక్క ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై చేయండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే, నోట్ చేసుకున్నారా మరి బోర్డు మీద ఉన్న ప్రాబ్లమ్ని? I'll clear the board. And I'll give you one homework problem to you. 2x1 minus 2x2 plus x3 equal to lambda x1. 2x1 minus 3x2 plus 2x3 equal to lambda x2 minus x1 plus 2x2 equal to lambda x3 can possess a non-trivial solution only if lambda equal to 1 and lambda equal to minus 3 and obtain the general solution in each case. ఇప్పటికి మీకు ప్రాబ్లం చదివిన వెంటనే ఎలా చేయాలనేది అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడే మనం కెన్ పొజెస్ ఏ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్న దాని కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం చేస్తాం. ఇక్కడ మిమ్మల్ని ఏమంటున్నాడు? షో దట్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కెన్ పొజెస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటున్నారు. అవునా? నాన్ ట్రివియల్ సొల్యూషన్ మనం ఎప్పుడు మాట్లాడతాము? హోమోజీనియస్ అయినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాం. ఇక్కడ హోమోజీనియస్ కండిషన్లోనే మాట్లాడుతున్నాం. హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నాన్ ట్రివియల్ అవుతున్నాయంటే ఆటోమేటికలీ దట్ ఏ ఈక్వల్ టు 0. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఏ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ చూడటానికి చక్కగా నాన్ హోమోజీనియస్ అనిపిస్తుంది, కానీ కాదు. ఇక్కడ x1 ఇక్కడ x1 ఉంది. అవునా? నేను మీకు ఈ ప్రాబ్లంకి హింట్ ఇస్తున్నాను. ఇచ్చిన దాన్ని 2 మైనస్ లాంబ్డా ఇంటూ x1 మైనస్ 2x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0. ఇక్కడ x2 మీద ఉంది. 2x1 మైనస్ 3 మైనస్ లాంబ్డా
x2 మరి మైనస్కి వచ్చింది, మైనస్ కామన్ తీస్తే మధ్యలో ప్లస్ అయింది, ప్లస్ 2x3 ఈక్వల్ టు 0. అండ్ మూడోది ఏమవుతుంది x3, ఇక్కడ x3 ఇచ్చామా, ప్రాబ్లంలో x3 లేదంటే దీన్ని అవతల తీసుకొస్తాం, మైనస్ x1 ప్లస్ 2x2 మైనస్ లాంబ్డా x3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్స్, అవునా? అప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ 0 అవుతుంది, దెన్ ఓన్లీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 0 అవుతుంది. దట్ ఏ 0 చేయండి, లాంబ్డా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు, షో దట్ ది సిస్టమ్ ఈస్ నాట్ ట్రివియల్, లాంబ్డా ఈక్వల్ టు 1, లాంబ్డా ఈక్వల్ టు -3 అంటే నీకు లాంబ్డా 1 -3 వస్తుంది అని వాళ్ళు ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూస్కి ఫైండ్ అవుట్ ద సొల్యూషన్స్. ఓకే, లాంబ్డా ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయి, లాంబ్డా ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మీకు వచ్చిన సొల్యూషన్స్ని రాయండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? వెరీ గుడ్, నైస్. ఐ థింక్ మీకు ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ఇప్పటి వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటిని స్టెప్ వైజ్ ఒక్కొక్క మెథడ్ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు మనం ఫస్ట్ యూనిట్లో ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ ఎక్సెప్ట్ 1 ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ లాస్ట్ టాపిక్ వరకు వచ్చేసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు నేను ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతాను. ఓకే, నౌ నోట్ డౌన్ ది ప్రాబ్లం. నోట్ చేసుకున్నారా అందరూ? మీకు క్లారిటీ ఇవ్వడం కోసం నేను బోర్డు మీద మనం నేర్చుకున్నవన్నీ చెప్తున్నాను. ఫస్ట్ ఇకలాన్ ఫామ్, నార్మల్ ఫామ్, దేనికిది? ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇందులో ఉన్న 2 మెథడ్స్. సెకండ్ వన్, యూనిట్ 1లో సెకండ్ టాపిక్, సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ homogeneous and non-homogeneous linear equations. దీనిలో హోమోజీనియస్ ఎలా చేయాలి, నాన్ హోమోజీనియస్ ఎలా చేయాలి, అన్నోన్ వాల్యూస్ లాంబ్డా కానీ మ్యూ కానీ వస్తే వాటిల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ లాంబ్డా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు క్లాస్ వరకు చూసుకున్నాం. నెక్స్ట్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. దిస్ ఆల్సో వి డిస్కస్డ్ అండ్ దెన్ సమ్ ప్రాబ్లమ్. ఐగన్ వాల్యూస్ and eigen vectors properties. So we already completed these 3. It remains to prove, it remains to discuss only 2 concepts, eigenvalues and vectors and properties. Next class lo వీటిని highlight చేస్తూ problems చేద్దాం. Okay, thanks for watching.